ఏంటి చేతిలో ఏంటి ఎవరన్నా కొట్టావా? నేను కొడితే వాడికి దెబ్బలు తెలుసు కదా, నా చేతికి ఎలా దెబ్బలు? అంటే కొట్టిన నీకేలా దెబ్బలు తగిలాయండి? ఇప్పుడు ఒక డాక్టర్ అంటే లేకపోతే ప్రాణాలు పోతాయి, లైన్ మ్యాన్ కూడా కరెంట్ ఇస్తున్నాడు. ఒక యాక్టర్ ఏం చేస్తున్నాడు సమాజంలో? ఏంటి అపోజిషన్ లో ఉన్న ఒక పార్టీ గురించి నువ్వు సినిమా చేస్తున్నావు, అంగపూల్ వర్మతోనా, ఇంకా కెరియర్ క్లోజ్ అది అన్నాడు. నేను ఎప్పుడైతే ఫస్ట్ ఫిల్మ్ చేశానో ఆ రోజే మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయాయి. ఎందుకంటే నా లైఫ్లో నేను అసలు ఒక షూటింగ్ కూడా వెళ్తానని నేను అనుకోలే. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, నా కెరియర్ సక్కనాయకనా పర్లేదు అని అనుకునేవాడు ఎవడు ఉండడు. ఆర్జీవి గారు పోస్టులు చూస్తూ ఉన్నావా? ఆర్జీవి గారు మా గురువు గారు ఎప్పుడొకప్పుడు ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ పెడుతూనే ఉంటారు. ఆయన చేస్తారు రామ్గోపాల్ వర్మ గారు. అమ్మాయిలు కెన్ ఐ హగ్ యూ అనే ఫోటోలు అసలు నేను అనుకున్నా హీరో నేనా ఆయన? సరే ఓకే. ఇండియన్ ఫిల్మ్లో, ఇండియన్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్గా వచ్చే ఒక సినిమా అంటే మన చామ్కి, మన అందానికి. పెళ్ళైన తర్వాత పెళ్లి కానట్టే ఉంది, ఆయన బరువుగా కొంచెం పెళ్లి కానట్టు ఉండాలనే చేసుకున్నాను, పెళ్లి కానట్టే ఉంది దాన్ని. పబ్లిక్ చెప్తే ఏంటి బావా అన్నట్టు చూస్తున్నారు. అబ్బా. So films might fail. Filmmakers will never fail. You have a very wrong idea about our industry. చీకటి గదిలో చిత్తకొట్టుడు, ఆ డియర్ మేఘ, కొండ ఒక ఫిలిమ్స్ చేశారు కదా. వన్ వర్డ్ లో ఏమైనా చెప్తారా? హార్డ్ వర్క్, టాలెంట్, ఆప్టిమిస్ట్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ సువర్ణ. వెల్కమ్ టు డైల్ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. ఈసారి సువర్ణతో సరదాగాలో నిజంగా సరదాగా ఉండే ఒక గెస్ట్ని తీసుకొచ్చేసారనమాట. సో ఇండస్ట్రీలో చేసింది చాలా సినిమాలు, బట్ తనకున్నటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రం చాలా వరకు ఎక్కువ అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, వేరే లాంగ్వేజెస్లో కూడా సినిమాలు చేస్తూ ఉన్నాడు. బట్ తెలుగులో ఎప్పుడు వచ్చినా కూడా అదే అన్కండిషనల్ లవ్ ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ త్రిగుణ్. సో ఇప్పుడు మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక మంచి ఫిలింతో వస్తున్నాడు. ఆల్మోస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాడు కొన్ని సినిమాలు ఇక్కడ గుర్తుండిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు మాత్రం మనందరి జీవితాల్లో మనం ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇవ్వమో, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో తల్లిదండ్రులకి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు, కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ మనకే తెలుస్తుంటుంది. ఒక లైన్ మెన్కి ఒక ఫిలింని ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అసలు లైన్ మెన్ అంటే ఏంటి, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేశారనేది 22nd మన నట్టు కనిపించబోతున్నాడు. మాట్లాడేద్దాం పదండి. హాయ్, నమస్తే సువర్ణ గారు. అసలు సువర్ణ గారు వచ్చారంటే సువర్ణ గోల్డ్. గారు అవసరమా? త్రిగుణ్ అంటే ఎంతైనా ఫ్రెండ్స్ కాబట్టి. ఏంటి చేతిలో ఏంటి ఎవరన్నా కొట్టావా? అంటే కొంచెం వైలెంట్ అని తెలుసు. నేను వైలెంట్ అని తెలుసా? ఓకే సార్. నేను కొడితే వాడికి దెబ్బలు తెలుసు కదా, నా చేతికి ఎలా దెబ్బలు? అంటే కొట్టిన నీకేలా దెబ్బలు తగిలాయంటే కొట్టిన వాడు ఇంకా ఉన్నాడా పోయాడా అని. పైకి గట్టిగా మాట్లాడతా త్రిగుణ్, మనసు చాలా మంచిది. సో నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ లవ్లీ. గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా, చెప్తా. ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. మరి అంతే కదా, మరి మేమందరం ఎన్ని సినిమాలు చూసి క్రష్ అయిపోయి అలా పెట్టుకుని కూర్చుంటే కాదు. ఈ క్వశ్చన్ అయితే అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ ఒక మంచి ఫిలిం తో వస్తున్నారు అండ్ చాలా సినిమాలు చేశారు మీరు, చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని సినిమాలు చేయాలి, నేను చాలా సినిమాలు చేశాను, ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. చీకటి గదిలో చిత్తకొట్టుడు సినిమాకి బోల్డ్ డబ్బులు వచ్చేసి నేను వెల్ సెటిల్ అయిపోయాను. బట్ ఆ సినిమాలు కాదు, ఇలాంటి సినిమాలు చేస్తే నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాను అనేది తెలుస్తుంటుంది అన్నారు. ఆ మాటల్లోనే మాకు సినిమా మీద లవ్ అండ్ ఎఫెక్షన్, ట్రైలర్ టీజర్ చూస్తుంటే నిజంగా మేము ఎక్కడున్నాం అని మాకు గుర్తొచ్చింది. మాకు నట్టు కనిపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చెప్తుంటే అసలు నాకేదో సినిమా హిట్ కొట్టినంత ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. మనం లైఫ్ లో చాలా చేస్తుంటాము, కానీ కొన్ని విషయాలు చేసినప్పుడు మన గురించి మనమే బాగా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బర్త్డేకి పిల్లలకి వెళ్ళి స్వీట్స్ ఇస్తూ ఉంటారు స్ట్రీట్లో పిల్లలకి. క్రిస్మస్కి చాలా మంది స్ట్రీట్లో ఉన్న పిల్లలకి బట్టలు కొనేస్తారు, టాయ్స్ ఇస్తారు. అట్లాంటప్పుడు మన మీద మనకు మర్యాద వస్తుంది. అట్లాంటి సినిమా ఇది. ఐ మీన్ యాక్టర్, సినిమా నా వృత్తి, నేను యాక్టింగ్ చేస్తున్నాను, దాంతోనే అన్నీ గడుస్తున్నాయి. బట్ అప్పుడప్పుడు ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు మన మీద మనకు ఒక చిన్న మర్యాద వస్తుంది కదా. ఎస్, ఐ డన్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ. నాకు ఆ క్వశ్చన్ ఉండేది, ఇప్పుడు యాక్టర్ లేకపోతే సమాజం ఉండదా? ఇప్పుడు ఇంత అందరూ కొట్టుకుంటున్నారు కదా యాక్టర్స్, మా హీరో, మీ హీరో, మీ హీరో, మా హీరో, సాంబారు, ఇడ్లీ అని. ఏంటి, వాట్ ఈస్ దిస్ థింగ్ అబౌట్? అసలు ఇప్పుడు ఒక డాక్టర్ అంటే లేకపోతే ప్రాణాలు పోతాయి,
లాయర్ అంటే కష్టంలో ఉన్న అతన్ని హెల్ప్ చేస్తున్నాడు, ఒక లైన్ మ్యాన్ కూడా కరెంట్ ఇస్తున్నాడు, ఒక యాక్టర్ ఏం చేస్తున్నాడు సమాజంలో. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే వీ ఆల్సో హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ 2-3 ఫిల్మ్స్ వీ షుడ్ డూ సమ్ వెరీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్స్, నాట్ జస్ట్ ఫర్ మనీ. అది బయట ఒక దాని మెసేజ్ అనడం ఈరోజు ఏదో బ్యాడ్ వర్డ్ లా చేశారు. మెసేజ్ సినిమా కాదండి, మాది కమర్షియల్ సినిమా అని అంటున్నారు. ఒక మంచి మెసేజ్ ఒకటి ఇవ్వాలి. యూనో ఇట్స్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఒక కవిత్వం రాస్తేనే దాంట్లో ఏదో చెప్పే ఒక కల్చర్ నుంచి, ఒక ఇండియన్ కల్చర్ నుంచి మనం వచ్చాం. ఒక పద్యంలో కూడా మెసేజ్ లేని పద్యం ఉండదు. అట్లాంటప్పుడు ఇన్ని నాటకాలు, ఇన్ని సినిమాలు వేసినప్పుడు మనం సంథింగ్ వీ హ్యావ్ టు టెల్. అండ్ ఇది ఈ రోజుల్లో చాలా రిలేటబుల్ విషయం. మనం కరెంట్ అన్నది లేకుండా అసలు ఉంటాం అన్నది వీ కాంట్ ఈవెన్ గెస్. లెట్స్ సే రేపు గవర్నమెంట్ చెప్తుంది ఒక 1 month కరెంట్ ఉండదబ్బా, మొత్తం స్టేట్ కంటే ఊరుకుంటాం, గవర్నమెంట్ కిందకి తెచ్చేస్తాం. అట్లాంటిది ఒక విలేజ్ కరెంట్ లేకుండా ఎందుకున్నారు, ఈ లైన్ మ్యాన్ ఎందుకు ఆ కరెంట్ని కట్ చేశారు, వీళ్ళందరూ కరెంట్ కట్ చేస్తే అసిస్టెంట్ ఇంజనీర్ ఫోన్ చేస్తారు, సూపరింటెండెంట్ ఫోన్ చేస్తారు, అలా గొడవ చేయకుండా ఎందుకు ఈ విలేజ్ అంతా కలిసి ఉంటుంది, వాట్ ఈస్ ది ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఏంటి అన్న దాని గురించి సినిమా. అండ్ ఇంకొక మంచి పాయింట్ చెప్పావు త్రిగ, నువ్వు నీ వర్డ్స్ ఏంటంటే అంత హార్ట్ ఫెల్ట్ క్యారెక్టరైజేషన్ వచ్చిందని అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటంటే ట్రిబ్యూట్ అని అర్థం అవుతుంది, బట్ నిజంగా మనకి కరెంట్ పవర్ పోతే వెంటనే మనం అరే మన ఈ ఏరియాకి ఎవర్రా లైన్ మ్యాన్ ఫస్ట్ నెంబర్ కొడతాం, ల్యాండ్ లైన్ కాల్ చేస్తాం, వేరే నెంబర్ ఇస్తారు. మనకి కరెంట్ లేదన్న ఫ్రస్ట్రేషన్ ని వాళ్ళ మీద చూపిస్తాం, బికాస్ రెస్పెక్ట్ గా కాల్ ఫస్ట్ మాట్లాడవు. ఆ పాయింట్ నువ్వు ఫస్ట్ చాలా బాగా మాకు కనెక్ట్ చేసావు. మీరు ఎలా మాట్లాడుతున్నారని ఆలోచించుకోండి అని. నిజంగా కదా, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా పవర్ ఉండకపోవచ్చు, వాళ్ళు యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎవరో కాదు, గవర్నమెంట్ కి వర్క్ చేసే గవర్నమెంట్. మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మా నాన్నతో ఎవడన్నా అలా మాడుతూ ఊరుకుంటాం. నాకు యాక్చువల్లీ ఇది అనిపించేది కాదు. నేను కొంతమంది లైన్ మ్యాన్ కలిసాను, వాళ్ళని అడిగాను నేను ఏమైనా చేయొచ్చా మీకు. ఏం హ్యాపీగా ఉన్నాం సార్, కష్టపడి పని చేస్తున్నాం, గవర్నమెంట్ శాలరీ వస్తుంది, పిల్లల్ని చదివించుకుంటాం, ఆల్ ఓకే. అఫ్ కోర్స్ ఇది కొంచెం డిఫికల్ట్ జాబ్, దీంట్లో డేంజర్స్ చాలా ఉన్నాయి. అవి కాకుండా మాకు ఒక్క రిక్వెస్ట్ ఉందండి, మీరు ఇంటర్వ్యూలో అందరిని కలుస్తారు కదా, ఒక విషయం చెప్పండి. ఏంటంటే సార్ తిడుతున్నారు సార్ అందరూ, ఒకసారి తిట్టద్దాం, వాళ్ళకి అర్థం కావట్లేదు. వర్షం పడింది, అసలు ఆ కరెంట్ తీగ కింద పడిందంటే దాంట్లో ఎంత డేంజర్ ఉందని మాకే తెలుసు. ఒక హాఫ్ అన్ అవర్ పబ్జీ గేమ్ ఆడడానికి లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి లేదు, మిక్సీ వేసుకోవడానికి లేదు అని చెప్పి ఫోన్ చేసి మమ్మల్ని, ముందంటే ఒక ఫోన్ ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఇంట్లో 4 ఉంటే 4 దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఫోన్ చేసేస్తున్నారు. మేము ఒక చోట నుంచి బయలుదేరి ఇంకొక చోట నేను భోజనం చేస్తూ ఉంటాను, ఫోన్ వచ్చి ఉంటుంది, అలా చేతులు కడిగేసుకుని రాలేను కదా నేను, భోజనం ఫినిష్ చేసి అప్పటి వరకు కూడా వాళ్ళకి ఓపిక లేదు. తిట్టద్దని చెప్పండి సార్. సో దట్స్ వై ఐ సెడ్ దట్. అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ మళ్ళీ లైన్ మ్యాన్లని మీరు చూస్తే, అట్లీస్ట్ నాకేంటంటే సినిమా చూసి కోట్లు రాకపోయినా ఒక 100 మంది మారితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ థింక్ వీవ్ డన్ అవర్ బెస్ట్. ఫస్ట్ పర్సన్ నేనే మారాను. ఇంకా యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా లైన్ మ్యాన్ అందరూ తిట్టుకుంటారు, కానీ కరెంట్ ఆపేయడానికి అక్కడ ఏదో రీజన్ ఉంది, అక్కడ పెట్టాం ట్విస్ట్. అదే ట్విస్ట్, అది అడగలేదు ఎందుకంటే నువ్వు ఎలాగో సినిమా చూడని చెప్తావు కాబట్టి. ఆఫ్ కోర్స్, సో మీకు తెలిసింది కాబట్టి నువ్వు సినిమా 20 seconds చూసే. తప్పకుండా కాదు, అసలు నిజంగా అబ్బా సినిమాకి భలే డేరింగ్ స్టెప్ అయితే చేస్తావు, దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఏదో ఒకటి ట్రై చేస్తూ సంథింగ్ న్యూ వి షుడ్ ట్రై కదా. ఇప్పుడు కొండ చేసినప్పుడు అందరూ ఏమన్నారంటే, ఏంటి అపోజిషన్ లో ఉన్న ఒక పార్టీ గురించి నువ్వు సినిమా చేస్తున్నావు, రాంగోపాల్ వర్మతోనా, ఇంకా కెరియర్ క్లోజ్ అది ఇది అన్నారు. కొండ తర్వాత అయితే నాది లేచింది. యూనో సినిమా ఆ రీచ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ తెలంగాణలో పెద్దగా నాకు తెలిసేది కాదు. ఇప్పుడు తెలంగాణలో అయితే ఎక్కడికి వెళ్ళినా ద వర్డ్ కొండ ఇస్ రెసనేటింగ్. అండ్ సో డెఫినెట్లీ ఎవ్రీ ఫిల్మ్ నన్ను భయపెట్టేస్తారా, ఇంకా దీని తర్వాత సినిమాలు ఉండవు, దీని తర్వాత క్లోజ్, వాళ్ళు చెప్తానన్నారు 23 వచ్చింది, ఇంకో 5 చేశాను, జరుగుతూనే ఉంటది. ఎస్పెషల్లీ కొండలో క్లైమాక్స్ సీన్ లో ఆ ఫైట్ లో అసలు నీ బాబోయ్, అసలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 మాటలు వినిపించాయి. కొండ క్యారెక్టర్ చేసినందుకు ఆ గట్స్ కి ముందంతా వచ్చిన నెగిటివిటీ మొత్తం పాజిటివ్ అయిపోయింది. పాయింట్ నెంబర్ 1. 2 ఆర్జీవి గారి ఆ టేకింగ్ స్టైల్, చాలా మంది మళ్ళీ ఒక పాత ఆర్జీవిని చూసాం అన్న పేరు వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఇది కరెక్టే కదా, ఇది బిస్కెట్ కాదు. బిఫోర్ అంతా మనం ప్రమోషన్స్ చేస్తాం, గట్ చూసినప్పుడు మాత్రం ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడి వాట్ డు వి గెట్, ఎవరికి ఏది వచ్చేది లేదు కదా. ఈ 2 కాంప్లిమెంట్స్ అయితే నేను జర్నలిస్ట్ నుంచి చాలా వరకు విన్నా. నాకు చాలా మంది నాకు యాక్చువల్లీ చాలా మంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవును, వీవ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ సో లాంగ్. అండ్ నా ఫస్ట్ సినిమా నుంచి ఫాలో అయ్యే వాళ్ళు నాకు ఇంకా అప్డేట్లు పెడతా. బిగ్గెస్ట్ లవ్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఉన్నాను. నన్ను ప్రతి స్టెప్ లో చాలా మంది, అందరం చెప్పను, చాలా మటుకు జర్నలిస్ట్ అసలు వాళ్ళకి ఏ ఆదాయం లేకపోయినా నన్ను సపోర్ట్ చేశారు.
సపోర్ట్ చేశారు, చెప్తా ఉంటారు. కొంతమంది తిడతారు. నాకు TV5 కుమార్ గారు అయితే ఏంటండి ఆ సినిమా అలా ఉంది సార్, సినిమా చూడండి సార్ బాగుంటుంది, లేదండి మీరు. సో ద లవ్ ఐ హావ్ గాటన్ ఫ్రమ్ మీడియా ఆల్సో ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఓకే, సో స్వీట్. అండ్ త్రిగుణ్ ఏంటంటే బిఫోర్ ఒక నేమ్తో వచ్చావు, త్రిగుణ్ మార్చుకున్నావు, ఎక్కడ అలాగ తగ్గలా. ఇది ఆల్మోస్ట్ 23rd ఫిలిం. సినిమా చేసుకుంటూ వెళ్తున్నావు, తెలుగులో చేస్తున్నావు, వేరే లాంగ్వేజ్లో చేస్తున్నావు. ఇంకొకటి ఏంటంటే ఒక సినిమా ఒక పర్సన్ నుంచి బయటకు వచ్చిందంటే ఆ పర్సన్ కోసం మీడియా వాళ్ళు రావాలి, టికెట్ కొనుక్కునే థియేటర్స్కి ఆడియన్స్ రావాలి. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో ఖచ్చితంగా మీరు ఎప్పటికీ ఉంటారు బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. మీరే అన్నారు ఇప్పుడు మీడియా వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు, మీ ఎప్పుడు ఆ రిసీవింగ్ ఎప్పుడు అలా ఉంది కాబట్టి ప్రతి సినిమాకి మీ పేషెన్సే కావచ్చు, మీ పర్ఫార్మెన్స్ కావచ్చు, ట్రావెల్ అవుతున్నారు ఆడియన్స్. కానీ మాకేంటంటే ఎక్కువగా ఇలా అరే బిహేవియర్ బాగుండి యాక్టింగ్ వచ్చి ఏదో చేద్దామనున్నా అరే కొంచెం మంచి ఇంకొంచెం త్వరగా మంచి సిచ్యువేషన్లో ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంటుంది. కానీ ఇండస్ట్రీకి టైం పడుతుంది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సెటిల్ అవ్వడానికి అన్న, అది కూడా నీ మాటల్లోనే మేము తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఈ రోజు అందరం మనం ఒక ఫాస్ట్ వరల్డ్ లో బతికేస్తున్నాం. ఈ రోజు సినిమా చేసి రేపు సూపర్ స్టార్ అయిపోయి ఎల్లుండి చీఫ్ మినిస్టర్ అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ. నిజంగా ట్రూగా సినిమాకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి. సినిమాని ప్రేమించిన వాళ్ళు సినిమా ఎప్పుడు చేయొద్దులేదు. ఆ స్టార్డమ్ ని, ఆ డబ్బుల్ని, ఆ ఫేమ్ ని వెనకాల తిరిగే వాళ్ళని ప్రేమించిన ఒకప్పుడు ఉండొచ్చు, ఒకప్పుడు ఉండకపోవచ్చు, అవి మారుతూ ఉంటాయి. బట్ ఇఫ్ యూఆర్ ట్రూలీ వర్కింగ్ టువర్డ్స్ సినిమా, you will definitely be successful. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, టైం అన్నది మన చేతిలో ఉండదు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను ఎప్పుడైతే ఫస్ట్ ఫిల్మ్ చేశానో ఆ రోజే మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయాయి. ఎందుకంటే నా లైఫ్లో నేను అసలు ఒక షూటింగ్ కూడా వెళ్తానని నేను అనుకోలే. ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ, మా ఇంట్లో ఎవరు షూటింగ్ కూడా చూడలే. అట్లాంటిది కానీ మేము సినిమాలు పిచ్చి, సినిమాలు భయంకరంగా చూస్తాం, అన్ని లాంగ్వేజ్లో చూస్తాం, హిందీ, తమిళ్, ఏది పడితే అది చూస్తుంది మా ఇంట్లో. పాత సినిమాలు, కొత్త సినిమాలు, బ్లాక్ అండ్ వైట్. సో ఇట్ వాజ్ ఇప్పుడు లెట్స్ సే నేను ఇది కాకుండా ఇంజనీరింగ్ చేసి, నా ఫ్రెండ్స్ యూఎస్, నాతో చదువుకున్న వాళ్ళు 2 సైంటిస్ట్గా ఉన్నారు. ఇప్పుడు బయోటెక్ చేస్తున్నాడు నరేష్ అని చెప్పి, ఇంకొకతను ఎక్కడ విస్కాన్సిన్లో ఉన్నాడు. వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ ల్యాబ్లో ఎంత పెడతారో సేమ్ ఫోకస్, సేమ్ హార్డ్ వర్క్ నేను నా షూటింగ్లో పెడుతున్నా. ఐ డోంట్ కన్సిడర్ దిస్ ఎనీ లెస్. వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళ ఫీల్డ్లో ఎంత వెళ్ళాలనుకుంటున్నారు, నా ఫీల్డ్లో అంత డీప్గా సైంటిఫిక్గా కానీ, స్క్రిప్ట్ వైజ్ కానీ, క్రియేటివ్గా కానీ, అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్గా వెళ్ళాలన్నది ఈజ్ మై ఇంటెన్షన్. సో ఫిల్మ్స్ మైట్ ఫెయిల్, ఫిల్మ్ మేకర్స్ విల్ నెవర్ ఫెయిల్. సో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ గురించి మీకు అర్థమైపోతుంది. టాలీవుడ్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగి, థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది బికాస్ RRR కావచ్చు, వాట్ ఎవర్. కానీ బలగం వచ్చాక కంటెంట్ ఉంటే ఆడియన్స్ వస్తుంది. అది తెలుగు ఆడియన్స్ అండి. చాలా మంది నన్ను అంటారు, వేరే లాంగ్వేజెస్లో షూట్ చేసేటప్పుడు, ఇలా మీరు బేస్ తెలుగు, హైదరాబాద్లో ఉంటారు, మీరు తెలుగులో రానివ్వరే అది ఇదండి అంటే, యూ హ్యావ్ అ వెరీ రాంగ్ ఐడియా అబౌట్ అవర్ ఇండస్ట్రీ. సినిమా నచ్చితే ప్రాణాలైనా వస్తాం. అట్లీస్ట్ ఒక్కసారి చూద్దాం, అరే సినిమా బాగుంది ఒకసారి చూద్దాం అన్నది మన ఆడియన్స్లో ఉంది. అందుకే ఇప్పటి వరకు కూడా 700 కోట్లు, 500 కోట్లు, 900 crores వరకు చేయగలుగుతున్నాయంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఆడియన్స్. వాడు నేను ఒక మీమ్ చూసా, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, నా కెరియర్ సంకనాయకనా పర్లేదు అని అనుకునేవాడు ఎవడు ఉండడు. సో ఐ థింక్ నా సైడ్ నుంచి ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ హిమ్ అ ఫిల్మ్ దట్ హీస్ ప్రౌడ్ ఆఫ్. అదే తెలుగు సినిమా, తెలుగులో వచ్చిందిరా సినిమా అని చెప్పుకుని, అది నా రెస్పాన్సిబిలిటీ. నేను ఆ బడ్జెట్లు చేయలేను, వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ అండ్ మార్కెట్, అండ్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఇది ఉండడం వల్ల ఏంటంటే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి, ఒక ప్రొడ్యూసర్కి రిస్క్ లేకుండా చిన్న బడ్జెట్లో చేస్తున్నాం. అది డెఫినెట్గా ఇది ఒక 1 weekend బాగా వెళ్తే మాకు వచ్చేస్తుంది. వి జస్ట్ నీడ్ ద ఫిల్మ్ టు రన్ ఫర్ ఒక 1 week, 1 weekend బాగా ఆడితే మేము పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. సో కానీ ఆ స్పేస్లో నాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది, స్పేస్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ సినిమాలో లైన్ మ్యాన్, నెక్స్ట్ సినిమాలో లాయర్ గా చేశారు. ఉద్వేగం అని ఒక సినిమా, మొత్తం గద్వాల్ బేస్డ్ ఒక లాయర్ అనమాట. ఈ హైదరాబాద్ హైకోర్టులో అసలు దద్దల్లాడించి ఒక లాయర్ గురించి. ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఫిల్మ్. ఇంకొక సినిమా వర్క్ ఫ్రమ్ హోమ్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక సినిమా చేశారు. మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, ఆయన ప్రెసెన్స్ నుంచి అటు నుంచి వస్తుంది ఆ సినిమా. ఆ సినిమాలో US నుంచి వచ్చి వ్యవసాయం చేయాలనుకుంటున్న కుర్రాడు గురించి ఒక సినిమా. సో ఎవ్రీథింగ్ there is so much scope to experiment and play around. తిప్పిన డబ్బానే తిప్పి కొత్తగా అఫ్ కోర్స్ మరీ టూ మచ్ ఎక్స్పెరిమెంట్ చేసినా అర్థం కాదు. ఆ ఎక్స్పెరిమెంట్ లో అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకున్నాం. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ ఉండాలి. మరీ డ్రైగా ఇరానియన్ సినిమా లాగేస్తే మన ఫుడ్ లోనే కొంచెం పప్పు, కొంచెం ఆవకాయ, కొంచెం సాంబార్ వేసుకుని తినే బ్యాచ్ మనం.
కొంచెం లాస్ట్ పెరుగు కావాలి, పెరుగుతో పాటు మళ్ళీ అప్పడాలు కావాలి. సో కొంచెం మసాలా ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ ఆడియన్స్. అది ఓవర్ ద ఎక్స్పీరియన్స్ యూ లెర్న్. ఓకే, కొంచెం వాళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ గా సినిమా తీసుకెళ్ళాలని. బేసికల్ గా నీలో చాలా ఆడియన్స్ కి అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఒక పర్సన్ లో మనం నాట్ ఓన్లీ అపీరెన్స్, మాట్లాడే విధానం కానీ బిహేవియర్ కానీ, ఫస్ట్ ఒక 5 నిమిషాలు మనిషితో మాట్లాడితే మళ్ళీ వీడితో మాట్లాడాలి అనిపించాలి. అరే బోరింగ్ రా వద్దురా కానీ ఎప్పుడు నువ్వు అసలు ఆ స్పేసే తీసుకో. అసలు చాలా వండర్ఫుల్ వర్డ్స్. అసలు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడుతున్నప్పుడల్లా చూస్తూ ఉంటాను త్రిగుణ్ ఎట్లా మాట్లాడతాడు. బికాస్ మీతో ట్రావెల్ అవుతున్నాం సినిమాకి ట్రావెల్ అయ్యే యాంకర్లనే రెస్పెక్ట్ చేస్తూ ఒక యాంకర్ మారిపోద్ది ఇంకొక యాంకర్, కానీ ప్రతి ఒక్క యాంకర్ కి ఆ కంటెంట్ ఇస్తూ వాళ్ళ ఫేస్ లో స్మైల్ తెప్పిస్తావు కదా. దట్ ఈస్ ద గుడ్ థింగ్. బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్. నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరు యాక్టర్ అవ్వకపోతే ఏమంటే నేను కెమెరా వెనకాల ఉండుండొచ్చు, మీరు కూర్చున్న చైర్లో ఉండుండొచ్చు, లేదా ఎక్కడో లైట్ పట్టుకుంటా తిప్పుతుండొచ్చు, ఏదో ఎడిట్ రూమ్, కానీ ఈ వాతావరణంలోనే ఉండేవాడిని. సో ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి. ఐ ఫీల్ యునో దట్స్ బికాస్ గాంధీ గారు చెప్తారు కదా, ఒక చంప చూపిస్తే ఇంకో చంప అంటే అది ఫిజికల్గా కాదు. వెన్ సమ్వన్ ఇస్ షోయింగ్ నాన్ కైండ్నెస్ టు యూ, మనం తిరిగి వాళ్ళని ఎప్పుడైతే మనం ప్రేమగా తిరిగి ఉంటామో అక్కడ మన పెద్దరికం పెరుగుతుంది. యూనో చాలా ఈజీ ఒకరిని ఇన్సల్ట్ చేయడం, స్నబ్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే మనకి పెద్దరికం. మీరు ఆల్ ది బిగ్ స్టార్స్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆర్ యష్ గారిని చూడండి, ప్రభాస్ గారిని చూడండి, దే ఆల్వేస్ వాళ్ళకి మిగతా వాళ్ళని లేపి అందం చూస్తారు. సో ఐ థింక్ దట్ ఈస్ that comes with experience. That comes from when you're insulted only, you know you should not insult someone else. Okay. అండ్ ఇందులో ఫుల్ కామెడీ కూడా కనిపిస్తుంది. నాట్ ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఫుల్ పక్క కమర్షియల్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్ అంటే డబ్బులు వస్తే కమర్షియల్ సినిమా, డబ్బులు రాకపోతే నాన్ కమర్షియల్ సినిమా అంతే. అసలు ఎక్కడ నిజం అంతే కదా. ఇప్పుడు బాగా ఉన్న సినిమాని ఫస్ట్ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారు. ఆయనే నాదొక సినిమా ఓపెనింగ్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళతో, ఏమండి ఈ సినిమా వీ డోంట్ నో, వీ ట్రైంగ్ టు పుష్ అవర్ బెస్ట్, ఈ సినిమాకి ఎంతమంది వస్తారు ఏంటంటే ఒక జెన్యున్ ప్రొడ్యూసర్, అంత పెద్ద ప్రొడ్యూసరు ఒక చిన్న సినిమా తీసి ఆయన హీస్ సిట్టింగ్ అండ్ థింకింగ్ హౌ డు ఐ టేక్ దిస్ ఫిల్మ్ అని ఒక ప్యాషన్తో ఆయన ఆలోచిస్తున్నారు. బట్ ఆ సినిమా అంత దూరం టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు కమర్షియల్ సినిమా అయిపోయింది. ఆయన మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఆర్ట్ సినిమా తీసాం, ఒక చిన్న మంచి సినిమా తీసాం, దట్స్ బికమ్ కమర్షియల్ సూపర్ డూపర్ హిట్. డబ్బులు వస్తే కమర్షియల్ సినిమా, పెద్ద సినిమా ఎంత పెద్ద స్టార్ సినిమా డబ్బులు రాకపోయినా అంతే. వద్దు మనం పాజ్ తీసుకుందాం కొంచెం. నో, అండ్ ఇట్స్ బికమ్ వెరీ, ఏం చెప్తాను, ఇన్ని కోట్లు వచ్చాయి, అన్ని కోట్లు వచ్చాయి, అండ్ ఎంత దూరం. నేను ఫస్ట్ అనుకునేవాడిని సినిమాలు ఎన్నేళ్ళ నుంచి ఉన్నా, ఇన్ని కోట్లు వస్తే ఇంత రావాలి, వాళ్ళు చేయాలి, అలా లేరే. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ విల్ టేక్, చాలా రాసేయడమే, ఓన్లీ రాయడమే. యాక్చువల్లీ మొన్న ప్రెస్ మీట్ లో బేబీకి చాలా కోట్లు వచ్చాయి కదా, ప్రెస్ మీట్ జరిగింది. ట్రూ లవర్ మారుతి గారు, ఎస్కేన్ గారు ఉన్నారు. బేబీకి చాలా కోట్లు వచ్చాయి కదా, అవన్నీ ఏం చేశారు, ఆ సినిమా డబ్బులు దీనిలో పెట్టారంటే అట్లా రాయడం వరకే, అవి రావడానికి చాలా టైం. ఆయనే చెప్పారా? ఆయన మారుతి గారు టైం పడుతుంది, ఇంకా వచ్చాక ఎంత లెక్క నీకు చెప్తానులే తర్వాత. ఇదే మాట. ఇట్ ఇస్ ద ట్రూత్. అంటే ముందు వాళ్ళని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే ముందు 50 రోజులు, 20 రోజులు, 100 రోజులు ఆడే వాతావరణం ఉండేది. ఓటీటీలు వచ్చిన తర్వాత అది లేదు. ముందంటే 10 days, 15 days, సిల్వర్ జూబ్లీ, 2 weeks అని వేసుకోవడానికి ఏదో ఉంటుంది పేపర్ మీద. బ్లాక్ బస్టర్ హిట్, మాస్ హిట్, క్లాస్ అండ్ మాస్ హిట్. ఇప్పుడు ఏమని వేస్తాం, సరే కలెక్షన్లు వేద్దాం, ఏదో క్రియేటివ్ గా ఒక పోస్ట్ వేయాలి కదా. ఐ డోంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. ఏం చేస్తా, సినిమా కష్టం అంతే. ఓకే, సరే ఏంటి, ఎప్పుడు నేను ఇంటర్వ్యూలో ఎప్పుడు లవ్ వాటి గురించి అడిగితే మంచి అమ్మాయి దొరకాలని చెప్పావు కొండ. అప్పుడు ఆ బిఫోర్ డియర్ మేఘా అప్పుడు క్వాలిటీస్ ఏంటంటే డియర్ మేఘా ఉన్నంత క్వాలిటీస్ ఉంటే చాలా అన్నావు, అండర్స్టాండింగ్. తీరా కట్ చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసావు. అంటే నీకంటూ ఒక ఐడియాలజీ ఉంది. ఇంకో క్వశ్చన్ ఇంకా నేను తెగించి కొండ అప్పుడు అడిగా, లేదు ఖచ్చితంగా చెప్పాలంటే అక్కడ సల్మాన్ ఖాన్, తర్వాత మన డార్లింగ్ ప్రభాస్, తర్వాత నన్ను అడిగాను. కానీ వాళ్ళిద్దరు కావాలా, నీకు పెళ్లి అయిపోయింది. ఏంటిది? యాక్చువల్లీ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అడిగి, నేను ప్రేమించిన దానికన్నా తను, షీ వాజ్ వెరీ క్లియర్, నేను చేసుకుంటాను అని. మా అమ్మ కూడా అడిగింది అనమాట, షోనా ఈడ్ని డెఫినెట్ తెలుసా మనోడి గురించి. అండ్ ఐ డెఫినెట్లీ విల్ సే దట్ అందరూ లైఫ్లో ఏదో ఒక పాయింట్లో మనకు ఒక తోడు కావాలి, కరెక్ట్ టైంలో జరిగితే బాగుంటుంది. దేవుడు అదృష్టం కొద్ది జరిగింది, మంచి పిల్ల వచ్చింది. అండ్ వాట్ ఐ వాంటెడ్ వాజ్, నేను ముందు డేట్ చేసినప్పుడు కూడా నా సినిమాని రెస్ట్రిక్ట్ చేసేవారు. ఇలాంటి సినిమాలు చేయొద్దు, ఇలాంటి సినిమా చెయ్యి.
అసలు ఆడియన్స్ ప్రొడ్యూసర్లు చెప్తేనే మాటనట్లేదు, ఇంట్లో ఏదో అమ్మాయి చెప్పిందంటే ఎందుకు వింటాం. సో దట్ వాస్ దెన్ ఐ మెట్ సమ్వన్ హూ ఎంజాయ్డ్ ఇట్. షీ ఆల్రెడీ నోస్ అబౌట్ 24 కేసెస్, షీ అండర్స్టాండ్స్ ఇట్స్ అ ఫిల్మ్, యూనో, అండ్ షీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ హెబ్బా. నేను హెబ్బా రీసెంట్గా ఒక సినిమా చేసాం, వాళ్ళిద్దరు భయంకరంగా కలిసిపోయారు. సో ఐ వాంటెడ్ సమ్మన్ హూ విల్ నాట్ గివ్ మీ ద ఫ్రీడమ్ టు డూ. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను, నేను ఇమేజ్లో ఆలోచించకుండా చేస్తున్నాను, కానీ ఇంట్లో ఏం చెప్తారని ఆలోచించి, మా అమ్మ నాన్న ఏం చెప్తారని ఆలోచించే చేయలేదు. సో ఐ వాంటెడ్ దట్ స్పేస్ ఫ్రమ్ సంబడి. దట్ స్పేస్ షీ డెఫినెట్లీ గివ్స్ మీ, అండ్ షీ హోప్ఫుల్లీ షీల్ గివ్ మీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఇంకో సెట్ ఏం చేసేసుకున్నా అంతే. అండ్ ఇంకొకటి తిరిగి, నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి, చాలా జాయ్ఫుల్ గా ఉంటావు, లైఫ్ ఎంజాయ్ చేస్తుంటావు, లోపల ఎంత ఉన్న బయటికి ఫన్నీగా ఉంటావు, కానీ ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ మూమెంట్ లోపల ఉంటుంది. అండ్ ఎప్పుడు అడిగినా మా అమ్మ నాన్న నన్ను ఏం అడుగురు, సినిమాలు చేసుకో అంటారు, నాకు అదే ఇష్టం, వాళ్ళకి సినిమాలు ఇష్టం, నేనేదో చేసేస్తా వాళ్ళు సంపాదించి పెట్టేస్తాను, వాళ్ళకి ఎప్పుడు లేదు, నేను ఎంజాయ్ చేయడం వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చాలా సార్లు మీరు మీడియా ముందు చెప్పారు. అండ్ ఈ పెళ్లి టైంలో బిఫోర్ అమ్మగారిని కోల్పోవడం, కానీ మన లైఫ్ లో మనకి ఇంత ట్రావెల్ అవుతూ ఒక పర్సన్ మనలో లేనప్పుడు, ఖచ్చితంగా మనిషి ఉన్నప్పుడు కదా, లేనప్పుడే ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. డెఫినెట్లీ. నేను ఇన్ఫాక్ట్ మా ప్రీ రిలీజ్ లో కూడా చెప్పా, ఏం చెప్పానంటే, ఇప్పుడు 10 ఏళ్ళ పైన అయింది సినిమాలు. నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు, లాస్ట్కి రిటైర్ అయిపోయి వాళ్ళు ఏదో ఊటీ దగ్గర ఒక ఫామ్ తీసుకొని మేము ఫార్మింగ్ చేసుకుని మంచి వెదర్, దే వాంటెడ్ టు రిటైర్ దేర్. నేను అన్న, మళ్ళీ భలే ఆడుతున్నాయి, మీరు రండి డూప్లెక్స్ హౌస్ తీసుకుందాం ఇక్కడ, మీరు పైన ఉండండి కింద ఉంటాను. నేను చెప్పి కొన్ని XYZ హీరోల పేర్లు చెప్పి, వాళ్ళ నాన్న చూసావు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఇక్కడ, వాళ్ళ నాన్న చూసావు, వాళ్ళ నాన్న డేట్లు చూసుకుంటాడంటే, మా నాన్న అన్నాడు, నీకెంతొచ్చు నువ్వు అది చెయ్యి సరిపోద్ది, నీకు రావాలని ఉంటే వస్తుంది, ఆడియన్స్కి నచ్చితే వాళ్ళే చేస్తారు, వాళ్ళే చేసుకుంటారు. సో దే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఇట్. ఈ విషయంలో నేను మా అమ్మ కాల్ ఎన్నోసార్లు మిస్ అయ్యా. యూనో, షూట్లో ఉంటాను, బిజీగా ఉంటాను, లేదా టైర్డ్గా ఉంటాను, కట్ చేస్తా, తర్వాత ఫోన్ చేస్తాను, నేను పెట్టేస్తాను. సో నౌ ఐ ఫీల్ ప్రతి ఫోన్ ఎత్తాల్సిందేమో. ఒక విషయం ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలియదు, అది లేనప్పుడే దాని విలువ, యునో, వీ విల్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్ సో మచ్. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఎవ్రీబడి. అమ్మ నన్ను బాగా చూసుకోండి, యూనో, వీ నెవర్ నో వెన్ వాట్ హౌ విల్ హ్యాపెన్. అమ్మ ఒకసారి ఫోన్ చేసిందంటే అట్లీస్ట్ ఎత్తి తిన్నావా అని చెప్పైనా పెట్టండి, దెన్ లేటర్ యూ విల్ రిగ్రెట్. సో యూనో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెసన్ త్రూ దిస్. అండ్ ఈ సినిమా ఎందుకు అంత స్పెషల్ అంటే, ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్స్. ఒక పల్లె, ఆ ఊరు మొత్తం, యూజువల్లీ మీరు విలేజెస్ వెళ్తే విలేజ్ మొత్తం ఒక ఫ్యామిలీలో ఉంటారు, అందరూ తెలుసు, వీళ్ళు పప్పుచారులు ఇచ్చుకుంటా, వేంకులు వస్తే మాట్లాడుకుంటా, అట్లాంటి ఈ రోజు మనం అందరం ఎవరు చూసినా, మేము షూట్ చేసిన విలేజ్లోనే అందరూ ఒకటి టీవీ ముందు కూర్చున్నారు లేడీస్, లేదా ఫోన్ కెలుపుతో కూర్చున్నారు. మేము షూటింగ్ చేస్తా ఉంటే ఊరంతా వచ్చి మా చుట్టూ కూర్చుంది. సో అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే సినిమా అది, యూనో, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. అంటే మనం ఏం మిస్ అవుతున్నాం అనేది మనకు చూపించింది. మనం ఇప్పుడైతే ఫోన్ వదులుకోలేం, మన వర్క్ అన్ని ఫోన్ మీద జరుగుతుంది, బట్ అట్లీస్ట్ రోజుకి నేను ఎన్ని గంటలే వాడతానని రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న టైం అన్నా ఫోన్ పక్కన పెట్టేసి వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ చిల్డ్రన్. ఐ డోంట్ నో ఎంతమంది ఇంకా పిల్లలతో ఆడుకుంటున్నారు తెలియదు. మనం చిన్నప్పుడు కింద అపార్ట్మెంట్ కిందకి వస్తే ఆంటీస్ వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు, మేము క్రికెట్ ఆడేవాళ్ళము, సమ్ ఇంట్రాక్షన్, సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు అది ఎంత దూరం ఉందో నేను మా అపార్ట్మెంట్లోనే చూస్తున్నాను, ఎవరెవరు వాళ్ళు పనులు చేసుకుని తిరుగుతున్నారు, పిల్లలు మాత్రం ఆడుకుంటున్నారు, వెనకాల వాళ్ళ కేర్ టేకర్స్ పరిగెట్టుకుంటూ చూస్తున్నారు. సో ఐ థింక్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ లిటిల్ టు బేసిక్స్. ఓకే, సో ఏంటి ఆర్జీవి గారి పోస్టులు చూస్తూ ఉన్నావా? ఆర్జీవి గారు మా గురువు గారు, ఎందుకు చూస్తున్నా. ఎప్పుడొకప్పుడు ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ పెడుతూనే ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నారని చెప్తున్నారు. అవునా? పోస్ట్ పెట్టేశారు పాలిటిక్స్. అది కూడా ఇక్కడ మా లైన్ మెన్ పవర్ స్టార్ కదా, మామూలుగా టాలీవుడ్ కి ఒక పవర్ స్టార్ ఉన్నారు కదా, అవును, ఆయన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ, పిఠాపురం నుంచి ఆయన కాన్స్టిట్యూన్సీ నుంచే పోటీ చేస్తున్నట్టు పోస్ట్ పెట్టారా? ఆయన చేస్తారు రామ్ గోపాల్ వర్మ గారు. నాకు ఆయన దగ్గర నచ్చిన విషయం ఏంటంటే, ప్రతి మనిషికి ఏదో పాయింట్ అలసట వస్తుంది. మీరు ఒక కాంట్రాక్టరో లేదో ఒక పొలిటీషియనో ఏదో ఒక పాయింట్లో ఒక చిన్న అలసట వస్తుంది లైఫ్లో చేసే. ఆయన పాలసీ ఏంటంటే, నాకు ఏ విషయంలో అయితే అలసట రాదో నేను అది చేస్తాను. నిజంగా ఇప్పుడు నాకు సినిమాలు తీయడంలో ఇట్లా పెట్టుకుని హీరో కోసం డేట్ వెయిట్ చేసి నాకు దాంట్లో అలసట వచ్చింది, నాకు నచ్చినట్టు సినిమా తీస్తాను. సో ఆయనకి ఇంక అలసట వచ్చే వరకు ఆయన చేస్తూనే ఉంటారు, మనకేదో కొత్త న్యూస్ ఇస్తూనే ఉంటారు.
మనం ఆయనతో ట్యూన్ అయి ఉండాల్సింది అంతే. కానీ అసలు ఒక న్యూస్ ని వైరల్ చేయాలంటే ఆయనే, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే ఆయనే. అబ్బో అమ్మాయిలు కూడా అంతమంది ఫాలోవర్స్ లేరు, ఆయనకున్నంతమంది ఫాలోవర్స్ ఈ ఏజ్ లో ఆయన ఏజ్ కి ఆయన సెన్సిబిలిటీస్ కి అసలు అండ్ మోస్ట్ నేను ఆయనతో తిరిగి ఆయన చుట్టూ వచ్చే వాళ్ళందరూ యంగ్స్టర్సే. ఆయన ఎక్కడికైనా వెళ్తే వచ్చి సార్ కెన్ ఐ హగ్ యూ, అమ్మాయిలు కెన్ ఐ హగ్ యూ అనే ఫోటోలు. అసలు నేను అనుకున్నా హీరో నేనా ఆయన, సరే ఓకే. కొండాకి హగ్ మాత్రమే త్రిగుణ్, ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి వచ్చేసారు. అడుగుతున్నారు కెమెరా ముందు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పేరెంట్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇవేం అసలు లేదు, పట్టించుకోవట్లేదు, వచ్చేసి అడిగేస్తున్నారు. యాక్చువల్లీ ఆయన కూడా ఆ ఫ్రీడమే కావాలని. హీ కమ్స్ ఫ్రమ్ అ స్కూల్ ఆఫ్ థాట్. ఇప్పుడు నాకు రామ్ గోపాల్ వర్మ గారికి ఒక 7-8 years బ్యాక్ ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు ఫస్ట్ కాన్వర్సేషన్ వాస్, నువ్వు బుక్స్ చదువుతాను విన్నా, ఏమేమి చదివాని అడిగారు. ఫస్ట్ బుక్ ఐన్ ర్యాండ్ అనగానే ఆయన నా ఫేవరెట్ బుక్ ఫౌంటైన్ హెడ్ అని. సో ఆయన నాకు తెలిసినంత వరకు నేను ఆయన అడిగేవాడిని చాలా ఫిల్మ్ మేకర్స్ గురించి. మా మేజర్ కాన్వర్సేషన్ సినిమాల గురించి ఉంటుంది. వుడీ ఆలెన్ గురించి కానీ, స్కార్సెసే గురించి కానీ, బ్రెసాన్, కురోసావా, కిటానో. హీఈస్ అ జీనియస్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్ అండ్ ఫిల్మోగ్రఫీ. ఆయన ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వస్తున్నారు. అది వరల్డ్ లో చాలా పీరియడ్స్ లో చాలా మంది ఉన్నారు. చార్ల్స్ బుకోస్కీ అని ఒక ఇంపార్టెంట్ ఫిలాసఫర్, తతోస్కీ, చాలా మంది. ఆల్ ఆఫ్ దెమ్ వాట్ దే టాకింగ్ అబౌట్ ఇస్ వాట్ ఇస్ ట్రూ ఫ్రీడమ్. సమాజం కోసం నా వయసుని, నా ఫ్యామిలీని చూసి నేను ఒకలాగా మాట్లాడి ఒకలాగా బతకడం ఫ్రీడమా? నాకు మనసులో ఏది నచ్చితే ఆయన చేయని వాడు ఎవరు లేరు. ఆయన కన్నా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, అందరూ 4 గోడలో చేస్తున్నారు, నేను బయట చేస్తున్నానయ్యా, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. సో అదొక ఐ అండర్స్టాండ్ ద స్కూల్ ఆఫ్ థాట్. ఆయన ఎటువంటి ఫిలాసఫర్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు ఏం చెప్పి, ఇప్పుడు ఓషో గారు తీసుకోండి. ఓషో గారు అంత పెద్ద పబ్లిక్ స్పీకర్, స్పిరిచువల్ స్పీకర్. ఆయన ఫక్ అన్న పదం గురించి ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారు. సో దీస్ పీపుల్ వీళ్ళందరూ కారణ జన్మలు, వస్తే అలా దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి అంతే. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ త్రిగుణ్. అసలు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో నిజంగా నేను అంటే అనుకుంటుంటాం కొంతమంది యాక్టర్స్ ఉండాలి అన్నట్టు. సో ఇంకా బిజీ అయిపోవాలి, ఈ నెంబరింగ్ ఇంకా పెరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, ఐ వాంట్ టు డూ మోర్ క్వాలిటీ ఫిల్మ్స్. ఇప్పుడు కొంచెం లైఫ్ లో లైట్ గా సెటిల్ అయ్యాను, ఇల్లు అది ఇది చిన్న EMIలు కట్టుకుంటా, ఇంకో 2-3 ఏళ్ళు అయిపోతే అవి కూడా ఫినిష్ చేసేస్తాను. దెన్ ఇంకా పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేస్తాను. యూనో ఐ విల్ నాట్ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. కొంచెం ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి కదా, ఒక 3-4 years అయితే ఇంకొంచెం సెటిల్ అయితే ఇంకా అసలు మామూలు ఎక్స్పెరిమెంట్లు చేయను. అంతేనా? ఆఫ్ కోర్స్ 100%. లైక్ ఐ సెడ్, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఈ సినిమా ఇప్పుడు లైన్ మ్యాన్ గురించి ఇప్పటివరకు ఎవరు సినిమా తీలా. ఇట్స్ ద ఫస్ట్ ఫిల్మ్ లైన్ మ్యాన్ అని. ఇంకొక 50 ఏళ్ళకి తెలుగు సినిమా ఇంకా ఎప్పటికైనా ఉంటుంది. ఇంకా భూమి ఉండేంత వరకు, సినిమా ఉండేంత వరకు తెలుగు సినిమా ఉంటుంది. ఈరోజు వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్. అట్లాంటి ఒక తెలుగు సినిమాలో లైన్ మ్యాన్ అని ఫస్ట్ చేసింది నేనే, దాని గురించి తీసుకొచ్చింది నేనే. ఒక 100 కోట్లు ఈరోజు కలెక్ట్ చేసిన ఆ రోజుకి లైన్ మ్యాన్ అన్న పేరు ఉంటుంది. సో అది నాకు ఈ డబ్బుల కన్నా చాలా ఎక్కువ. సో దట్ వే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేట్. ఓకే, ఇంకో క్రేజీ అప్డేట్ తెలిసింది నీకోసం. ఫైనల్ గా క్వశ్చన్, ఆ హెయిర్ స్టైల్ దేనికోసం? చెప్పొచ్చు కదబ్బా. నా ఇంటర్వ్యూలో నువ్వు అన్ని ఇంటర్వ్యూలు ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది కమింగ్ సూన్ అన్నట్టు చెప్తాను. ఈ నా ఇంటర్వ్యూలో చెప్పొచ్చు. యాక్చువల్లీ మా ఫేవరెట్ యాక్టర్ తెలుసా? క్రష్ అని చెప్తాను. విజయ్ సేతుపతి గారి విజయ్ సేతుపతి గారి సినిమా ఒకటి చేస్తున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. రివీల్ చేయకూడదు, అది కొంచెం మల్టీలింగ్వల్ అండ్ మేజర్గా తమిళ్ చేస్తున్నాను. అన్నా సార్ మరీ క్యాప్ పెట్టుకొని సార్ సార్ నేను ఒక్కడిని ఇంటర్వ్యూ వస్తున్నాను, కొంచెం ఏదో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా అంటే ఆయన సరే పర్మిషన్ ఇచ్చి చెప్పకు ఏ సినిమా ఏంటి అని చెప్పారు. జస్ట్ ఫర్ యూ ఉత్తి ఐఎమ్ రివీలింగ్ ద హీరో, బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అండ్ అది కూడా ఇండియన్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్గా వచ్చే ఒక సినిమా అది. ఓకే, అదే నా హెయిర్ కలర్ ఇప్పటికీ హెయిర్ కలర్ ఇదే, అదే ఈ పోర్షన్ కి అదే, అందుకే కొంచెం డిఫరెంట్ గా కొంచెం బ్లూ, గ్రీన్, లైట్ గా పర్పుల్ అంతా ఉంది కదా. ఎంతసేపు పెట్టింది అనుకుంటారు ఈ హెయిర్ కట్? అదే తెలియట్లేదు, కొంచెం వైల్డ్ గెస్. ఎక్కువ చేయనా తక్కువ చేయనా? కొంచెం హింట్ ఇవ్వచ్చు కదా, చెప్పు. ఎక్కువ. 2 hours 14 hours పట్టింది. ఏంటి హెయిర్ కట్ 14 hours పట్టింది ఈ కలర్. యాక్చువల్లీ రామ్ కొనికి కలర్ చేయడం చాలా ఈజీ, కానీ 10 రోజులు ఊడిపోకూడదు కదా జుట్టు, ఇంకా మళ్ళీ ఇంకో చాలా ఏళ్ళు సినిమాలు చేయాలి కదా. సో దాన్ని కరెక్ట్ గా రూట్స్ లో పడకుండా the correct way to do it, and ఒక 1 day we did a 6 hour sitting and the next day we did about 6 to 7 hours.
కట్ అండ్ ఆల్ ఫినిష్ చేయడానికి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఫినిష్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 12 to 14 hours. రామ్ కొనికి అన్న పర్సన్ చేశాడు. నాకు చాలా ఏళ్ళగా తనే చేస్తున్నాడు. నాకు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారికి, సునీల్ గారికి, సిద్ధార్థ్ గారు ఒక బ్లూ కలర్ హెయిర్ స్టైల్ చేసుకో చాలా మందికి. తెలుగులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎట్లా ఒక కెమెరామ్యాన్, ఒక ఎడిటర్, అలా హెయిర్ విషయంలో వెరీ బిగ్ టెక్నీషియన్ డూయింగ్ ఫర్ లాట్ ఆఫ్ వెరీ బిగ్ యాక్టర్స్. సో రామ్ కొనికి ఓకే, హైదరాబాద్ ఆఫ్ కోర్స్ 45. ఓకే, సో కొనికి అండ్ సెలోన్ ఉంది తంది, బట్ హీ డస్ స్టైలింగ్ ఫర్ లాట్ ఆఫ్ యాక్టర్స్. మీరు పవన్ కళ్యాణ్ గారిది చాలా ఏళ్ళగా తనే చేస్తున్నాడు. ద లుక్ దట్ యు సీ ఈస్ బై హిమ్. సునీల్ గారిది చాలా లుక్స్ ఇప్పుడు మారుస్తూ వస్తున్నాడు, అది తనే చేశాడు. సందీప్ కిషన్ అక్కడే చేస్తాడు. రాహుల్ విజయ్ చెప్పుకుంటే వెళ్ళొచ్చు. రీసెంట్ గా నేను అక్కడ ఉన్నప్పుడు ప్రియదర్శి కూడా హీ యునో గెట్ హిస్ లుక్ దేర్. సో ఇట్ వాస్ హిస్, దట్ ఈస్ ది ఆర్టిస్ట్, దిస్ ఇస్ ది ఆర్ట్. నీకు చాలా బాగుంది బేసిక్గా. కొంతమంది అంటే మన చామ్ కి మన అందానికి ఆబ్వియస్గా యు ఆర్ వెరీ చామ్ కదా. థాంక్యూ. కాదు, పెళ్ళైన తర్వాత పెళ్లి కానట్టే ఉంది, అన్న బరువుగా కొంచెం అట్లా. పెళ్లి కానట్టు ఉండాలనే చేసుకున్నాను, పెళ్లి కానట్టే ఉంది. తను కూడా యాక్చువల్లీ షీ స్టిల్ ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది, లేదంటే ఇక్కడే ఏదో కోచ్ పని చేస్తా తిరుగుతూ ఉంటది. ఓకే, మొత్తానికి పెళ్లి అయినా కూడా పెళ్లి కానట్లే ఉన్నావు. ఈ జనరేషన్ లో నీకు అంత మంచి అమ్మాయి వచ్చిందంటే లక్కీ అమ్మ, అసలు మామూలుగా కదా. షీ కీప్ సేయింగ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ. ఐ సే నో, నీకు అర్థం కావట్లా, ఐఎమ్ వెరీ లక్కీ టు ఫైండ్ యూ అని. సో బాగుంటుంది, దిష్టి పెట్టకండి, ఇప్పుడే బాగా నడుస్తుంది లేదు. ముద్దుగా అని పిలుస్తావు చెప్పవా? నివి అని పిలుస్తాను. తను నేను ముద్దుగా అని పిలుస్తాను. నువ్వేం బావ అని పిలుస్తా. అడిగింది ఏమని పిలవాలని. అన్న ఏది బోరింగ్ గా ఉంటది, ఇంట్రెస్టింగ్ బావ అని పిలవాలని. చాలా బాగుంది, కంటిన్యూ అయిపోవాలి. ఇంకా అది అలవాటు అయిపోయింది తనకి. ఇప్పుడు అన్కాన్షియస్ గా వచ్చేస్తుంది. మోర్ దెన్ 1.5 years we've been seeing each other. 6 months we've been married. తనకు అన్కాన్షియస్ గా వచ్చేసింది. ఎక్కడ పబ్లిక్ చెప్తే ఏంటి బావా అన్నట్టు చూస్తున్నారు. అబ్బా, ఇంకా తనకి దట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. గుడ్ టు సీ యూ త్రిగుణ్. నిజం చెప్తున్నా, కొంతమంది యాక్టర్స్ కలిసినప్పుడు ఆ లవ్ ట్రావెల్ అవుతుంది. తెలుగులో ఇంకా మరిన్ని సినిమాలు పడాలి. అన్ని క్వాలిటీస్ ఉన్న పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి యాక్టర్స్ జనాల్లో ఉంటే ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇంకా సినిమాని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో త్రిగుణ్, ఫైనల్ గా మా డైలీ న్యూస్ ఆడియన్స్ కి ఒక మంచి క్యూట్ గా ఒక 1 word లో చెప్పేసి. లైన్ మ్యాన్ సినిమా March 22 రిలీజ్ అవుతుంది. మన లైఫ్లో లైన్ మ్యాన్ లేకుండా మనం ఉండలేం. మనం యాక్చువల్లీ వాళ్ళకి చాలా చేయాలనుకుంటాం. కానీ మీరు ఏమైనా చేయాలనుకుంటే మీ ఫ్యామిలీతో, ఎస్పెషలీ పిల్లల్ని ఈ సినిమాకి తీసుకెళ్ళండి. అది వాళ్ళకి చేసే ఒక పెద్ద ట్రిబ్యూట్. నా సైడ్ నుంచి ప్రతి లైన్ మ్యాన్కి ఇచ్చే ట్రిబ్యూట్ ఇది. పిల్లలు కూడా వాళ్ళ ఫ్యూచర్కి వాళ్ళు తెలుసుకోవడానికి ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఉండే సినిమా. సో ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ March 22 థియేటర్లో. ఓకే, మరి నా సువర్ణతో సరదా గురించి 1 word లో చెప్పవా? సువర్ణ అంటే గోల్డ్ అంటే సువర్ణ. నాకు ఫ్యూ ఇయర్స్ నుంచి బాగా పరిచయమైన చాలా మందిని కలుస్తూ ఉంటాం, మీడియాలో వస్తూ వెళ్తూ ఉంటారు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హు ఆర్ జెన్యున్, అండ్ అది మనం జెన్యున్గా ఉండడం బట్టి ఉంటుంది. అండ్ సువర్ణ బయటకు మెత్తగా కనిపిస్తుంది కానీ వెరీ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి డూయింగ్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ అగైన్. మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. తప్పకుండా. సో లైన్మెన్తో వచ్చేస్తున్నాడు మన త్రిగుణ్. సో ఆల్మోస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, వేరే లాంగ్వేజ్లో కూడా చాలా బిజీగా అయిపోయాడు. సో లైన్మెన్తో వస్తున్నాడు. మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.